నమస్కారం గురూజీ. మీకోసం వస్తున్నాను. ఏంటి అప్పుడే బయలుదేరారు? ఇవాళ ఏదో ఇన్స్పెక్షన్ ఉందయ్యా, ఏమిటి విషయం? నా కథ పత్రికలు వచ్చేందుకు గురూజీ. నేను రచయితనయ్యాను గురూజీ. వెరీ గుడ్. మీ మేలు జన్మలో మర్చిపోలేను. నేను పెద్ద రచయితను కావాలని ఆశీర్వదింటాను గురూజీ. శుభం. మా గురునాథం నా అంత రచయిత కావాలి. నువ్వు నన్ను క్షమించాలి. ఏ రచయిత ఇంకో రచయిత ఎదుగుదల చూసి భరించలేడు. అందుకని ఇంతకన్నా నిన్ను ఆశీర్వదించలేను. గుడ్ లక్. మీరు భలే తమాషాగా మాట్లాడతారు గురూజీ. గురూజీ, ఇది నా కాంప్లిమెంట్ కాపీ మీ దగ్గర ఉంచండి. 16వ పేజీ చూడండి. 14 కాదు గురూజీ, 16. ఓహోహోహో, చాలా సంతోషం అయ్యా. నీ 4 ఏళ్ల కృషి ఫలించిందన్నమాట. మొత్తానికి సాధించావు. చాలా థ్యాంక్స్ గురూజీ. గురూజీ, ఈ రోజు నాకు మళ్ళీ పెళ్లి చేసుకున్నంత ఆనందంగా ఉంది. ఎందుకంటే పెళ్లి పత్రిక తర్వాత మళ్ళీ మరో పత్రికలో నా పేరు చూసుకోవడం ఇదే గురూజీ, ఇదే. ఆగవయ్యా, డబ్బు ఊడిపోతుంది. నీ ఆనందంతో నా చేయి తీసేటట్టున్నావే. గురుగారు పరే జోకులేస్తారు. అంతా బానే ఉంది. మరి గురువు గారికి పార్టీ గట్రా ఏం లేదా? అయ్యో లేకేం గురూజీ, చాలా ఉన్నాయి. అసలు నేనే మిమ్మల్ని అడుగుతాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో అని వెనకాడుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి కూర్చుందాం. నువ్వు భలేవాడివయ్యా. నేనేదో సరదా కంటే ఆ మాటే పట్టించుకుంటావు. మనకి రాత్రి వ్యవహారాలు ఏం అలవాట్లేదు కదా, నువ్వు ఊరికేదా అన్నాను. మీరు అనకూడదు గురూజీ. మీ చేత కనీసం కాఫీనా తాగిస్తే గానీ నాకు తృప్తిగా ఉండదు. అబ్బా, కాదనకండి గురూజీ, ప్లీజ్. కాఫీదే ఉందయ్యా, అలా హోటల్కి వెళ్ళి తాగుదాం పదా. చాలా థ్యాంక్స్ గురూజీ. గురూజీ, పేపరు నా పేరు చూసుకోగానే నాకు కొండంత ధైర్యం వచ్చింది. పర్వాలేదు, నేను కూడా రాయగలను అని. ప్రతి వాళ్ళలోనూ ఓ రచయిత ఉంటాడు గురునాథం. కాకపోతే కొందరికి బద్ధకం, ఇంకొందరికి అశ్రద్ధను. ఎందరో ముందుకొచ్చి రాసినా వాళ్ళకి సరైన అవకాశాలు రావటం లేదయ్యా పాపం. నిజం గురూజీ. అందుకనే ఎందరో మరుగున పడిపోతున్నారు రాసే అవకాశాలున్నా. కరెక్ట్ గా చెప్పారు గురూజీ. అసలు ముఖ్యంగా రచయిత గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉందయ్యా, అదే సామాజిక ప్రయోజనం, స్పృహాన్ని. నేను గుర్తుంచుకుంటాను గురూజీ. రండి కాఫీ తాగుదాం. ఓకే ప్లీజ్ పద. గురూజీ, గురూజీ. ఎవరు? నేను గురూజీ. గురునాథాన్ని. పైన ఉన్నారా? వస్తున్నాను. రా రా, పైకి రా, పైకి రా. గురూజీ, గురూజీ. ఏమిటయ్యా గురునాథం, ఏమిటా హడావిడి? గురూజీ, నా కథకి పారితోషికంగా చెక్ పంపించారు గురూజీ. ఎంతో? 50 రూపీస్. 50 రూపీస్? ఈ దుంపదేగా నన్ను భయపెడతావు ఎందుకయ్యా? 50 రూపాయలని చెప్పచ్చుగా. పారితోషికం 50 రూపాయలు. రచయిత ఎంత చవకైపోయాడయ్యా. కాగితాలు, కలం, సిర, మానవ మనస్తత్వ పరిశీలన, ఓపిక, తీరిక, మన రచన వాళ్ళకి పంపటానికి ఓ కవరు, దానికి పోస్టేజీ, వాళ్ళకి నచ్చకపోతే తిరిగి మాకే పంపండి అని మన అడ్రస్తో ఓ కవరు, దానికి మళ్ళీ పోస్టేజీ. ఇన్ని తంటాలు పడి వాళ్లకు ఓ కథ పంపితే వాళ్ళ దయాదాక్షిణ్యాలు చూరగొని అది ప్రచురణకి అర్హమైతే కాఫీ ఖర్చులకి 50 రూపాయలు. బాగుందయ్యా, చాలా బాగుంది. గురూజీ, 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 ఏదో ఒకటి గురూజీ. తుణము పొడము పంపించారు కదా, అదే 10,000. మరీ అంత అల్ప సంతోషిత్వం పనికిరాదయ్యా. ఆ పంపించే 10వ పరకో నీ పేరున మనీ ఆర్డర్ చేస్తే నీకు తద్దినం అంతా ఉండదు కదా. ఈ బోడి 50 రూపాయల చెక్ కోసం నీకు అందినట్టు ఇక్కడ రెవెన్యూ స్టాంపు మీద ఓ సంతకం, ఇది వాళ్ళకి పంపించడానికి ఓ కవరు, దానికి మళ్ళీ పోస్టేజీ. పోనీలండి గురూజీ, నలుగురితో నారాయణ. గురూజీ, గురూజీ, మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఎలాగైనా సరే మీరే చెక్ మార్చాలి. రేపు మార్చేద్దాం. రేపు 10 గంటలకి మా బ్యాంక్ దగ్గరికి రా. నేను ఆఫీస్కి వెళ్తూ అటు వచ్చి ఈ చెక్కు నా అకౌంట్ లో వేసుకుని నీకు డబ్బులు ఇప్పించేస్తాను. చాలా థ్యాంక్స్ గురూజీ, వస్తాను. ఓకే, ఇదిగో జాగ్రత్త, ఆనందంలో ఎక్కడన్నా పారేసుకునేవు. సారీ గురూజీ, వస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ గురూజీ. ఎంతసేపు అయిందా వచ్చి? ఇప్పుడే. పద. అవయ్యా, ఏమిటి ప్రసాదరావు గారు,
మంచి దమ్ములాగుతున్నారే. నమస్కారం. ఏం రామగోపాలం గారు ఇటువైపు రావడం మానేశారు? ఏమన్నా కథలు రాస్తున్నారు ఈ మధ్య? ఏదో గెలుగుతున్నాను లేడి. మీతో కాస్త పనుండి వచ్చాను. చెప్పండి. ఇతను గురునాథరావు అని నాకు తెలిసిన కుర్రాడు. నమస్తే సార్. నా అలాగనే తెలుగు తక్కువగా అదే హాబీగా కథలు రాస్తూ ఉంటాడు. ఈ మధ్య ఇతని కథ ఒకటి పత్రికలో పడింది. వాళ్ళు పారితోషికంగా ఓ 50 రూపాయల చెక్కు పంపించారు. ఆ చెక్కు నా అకౌంట్లో వేసుకుని ఇతనికి డబ్బులు ఇప్పించేద్దామని వచ్చాను. దాన్నే ఉంది సార్, పదండి. కూర్చోండి, చెక్ ఇవ్వండి. అయ్యో, ఇది అకౌంట్ పే డ్రాఫ్ట్ అండి. మీ అకౌంట్ లో వేయడం కుదరదే. సత్యం, మరేమిటి దారి? దానికి మార్గం ఏమీ లేదు. ఆయనకి వేరే ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా వేసుకోవచ్చు. లేకపోతే ఈ అకౌంట్ పే డ్రాఫ్ట్ చెక్ ని క్యాన్సిల్ చేయమని వాళ్ళకి తిరిగి పంపించేసి కొత్త చెక్ మీద అడగచ్చు, అంతే. పత్రికల వాళ్ళు ఎంతటి బృహత్ కార్యం చేస్తారని నేను అనుకోను. పోనీ ఇతని పేరున ఓ అకౌంట్ ఓపెన్ చేసేస్తే ఇంట్రడక్షన్ సంతకం నేను చేస్తాను. ఈ ఉపకారం అన్నా చేసి పెట్టండి. ఆర్డినరీ అకౌంట్ 25 రూపాయలది క్యాష్ వేసి తీసుకోవడానికి కానీ చెక్కు మార్చడం కుదరదండి. మరి చెక్ మార్చాలంటే దానికి తగ్గ అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికి 250 రూపాయలు అవుతుంది. మరి ఎలా ఏం చేద్దామంటారు? మీరున్నారన్న ధైర్యంతో తీసుకొచ్చాను. మీరే ఏదో ఏర్పాటు చేయాలి. మరి ఎలాగా? వీలు పడదే? సరే అండి, మేనేజర్తో మాట్లాడదాం. ఆయన ఏమంటాడు చూద్దాం. సరే సార్. ఓకే, అలాగే రేపు రండి మాట్లాడదాం. సార్, ఈయన గురునాథం అని రామగోపాలం గారి ఫ్రెండ్. నమస్తే. నమస్తే. ఈయన 50 రూపాయలు చెక్కు తీసుకొచ్చారు సార్. అకౌంట్ పే చెక్కు, క్యాష్ కావాలట. చెక్కు అకౌంట్లో వేయకుండా క్యాష్ ఇవ్వడం కుదరదే? ఆ మాట చెప్పానండి. చెక్ బుక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. దానికి 250 రూపాయలు కట్టాలి. మీరు అలా అంటే ఎలా? 25 రూపాయలతో ఆర్డినరీ అకౌంట్ ఓపెన్ చేయిస్తాను. స్పెషల్ కేసుగా మీరు కన్సిడర్ చేయాలి. పాపం కుర్రాడు, ఈ ఒక్కసారికే. సరే సార్, మీరు రెగ్యులర్ కస్టమర్ కనుక మిమ్మల్ని కాదలేకపోతున్నాను. అలాగే కానివ్వండి. ప్రసాద్ గారు, సార్ వీరి దగ్గర ఇంట్రడక్షన్ తీసుకుని ఆర్డినరీ అకౌంట్ ఓపెన్ చేయండి. అలాగే సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం సార్. మేనేజర్ గారు ఒప్పుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కూర్చోండి. ఈ ఫామ్ ఫిలప్ చేసి 25 రూపాయలు క్యాష్ కౌంటర్లో కట్టేయండి. అలాగే సార్. మరి ఈవేళ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు చెక్కు మాత్రం కుదరదు. రేపు వచ్చి క్యాష్ తీసుకోండి, పర్వాలేదు. కానీ 5 రూపాయలు కమిషన్ మాత్రం పోతుంది. పర్వాలేదు సార్. థ్యాంక్ యూ ప్రసాదరావు గారు, గొప్ప సహాయం చేశారు మా వాడికి. అరే, ఇట్స్ మై డ్యూటీ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది. రావయ్య. గురూజీ నమస్తే. ఓయ్ గురునాథం, ఏమిటలా డల్ గా ఉన్నావు? పైకి వస్తున్నాను, చెప్పడానికి వచ్చాను. రావయ్య గురునాథం, కూర్చో. ఇంతకీ నీ చెక్కు మారి చిల్లర చేతికొచ్చిందా? మారింది గురూజీ. గురూజీ, నా అకౌంట్ ఓపెనింగ్ మీ దగ్గర తీసుకున్న 25 రూపాయలు మీ మేలు జన్మలో మర్చిపోలేను. దాందే ఉందయ్యా, నాకు అవకాశం ఉంది కాబట్టి నీకు సాయం చేశాను. నువ్వు మళ్ళీ ఏదన్నా కథ రాస్తున్నావా? లేదు గురూజీ, ఒక్క కథతోనే ఓపిక చచ్చిపోయింది. రాత్రంతా మీ గురించి ఆలోచించాను గురూజీ. ఇన్ని డక్కా ముక్కలు తట్టుకుని రచయితగా ఎలా నిలబడగలిగారా అని. రచయితకి కావలసిందే అదయ్యా. సొసైటీలో ఉన్న 4 రకాల ఇబ్బందుల్ని రచయిత చూడాలి, అనుభవించాలి, విశ్లేషించాలి. నువ్వింత చిన్న విషయానికే డీలా పడిపోతే అసలే కుంటుపడిపోతున్న తెలుగు సాహిత్యం ఓ యువ రచయితని కోల్పోదు. బీ బ్రేవ్. నువ్వెప్పుడు రాస్తూనే ఉండవు. ఏ పుట్టలో ఏ పావుందో, నీలో ఏ మహారచయిత దాగున్నాడో ఎవడికి తెలుసు, ఎవడు చూడొచ్చాడు. అంచేత నువ్వు నిరుత్సాహపడకుండా ముందుకే వెళ్ళాలి. 100 రంపపు కోతల్ని తట్టుకున్నాకే వజ్రం వస్తుందయ్యా రాయిలో నుంచి. గురూజీ వస్తాను, సెలవు ఇప్పించండి. అరే ఇదేమిటయ్యా, ఇంతలో ఏమొచ్చింది నీకు? ఐడియా వచ్చింది. ఏమిటది?
చెక్కులు తెచ్చిన చిక్కులు అనే శీర్షికతో కథ రాస్తాను. శుభం. థ్యాంక్ యూ.